మరి ఈరోజు మనం శ్రీకృష్ణ చరిత్ర నుంచి ఒక కథ చెప్పుకుందాం. ఒకరోజు యశోదామాత తన పని వాళ్ళు పనిలోకి రాలేదని, గోపికలు పనిలోకి రాలేదని వెన్నె చిలకడం ప్రారంభించింది యశోదామాత. ఆ పెరుగును చిలుకుతుండగా శ్రీకృష్ణుడు వచ్చి, నీవు తర్వాత పని చేసుకుందు కానీ ముందు నాకు పాలు ఇవ్వు, నాకు ఆకలి అవుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కోరతాడు. అప్పుడు యశోదామాత సరే అని చెప్పి తన పనిని ఆపి శ్రీకృష్ణునికి పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. అలా పాలు ఇస్తున్న యశోదామాతకు సడన్గా పొయ్యి మీద పాలు పొంగుతున్నాయని గుర్తొచ్చి అవి పొంగుతున్నది చూసి శ్రీకృష్ణుని పక్క కూర్చోబెట్టి పొయ్యి బంద్ చేయడం కోసమని యశోదామాత వెళ్తుంది. అయితే శ్రీకృష్ణునికి యశోదామాత అలా తనని కూర్చోబెట్టి వెళ్ళడం నచ్చక కోపంతో ఆయన ఏం చేస్తాడంటే అక్కడ పెరుగుతో ఉన్న కుండను పగలగొట్టేస్తాడు. రాయి తీసుకొని కొట్టి కుండని పగలగొట్టేస్తాడు. అంతటితో ఆగుతాడా? ఆగడు. వెన్నె గిన్నెను తీసుకొని కొద్ది దూరం పోయి బోర్లా పడి ఉన్న రోలు మీద, బోర్లా వేసిన ఒక చెక్క రోలు మీద కూర్చొని తినడం ఆరంభిస్తాడు. ఇక యశోదామాత పొయ్యి మీద బంద్ చేసి మళ్ళీ శ్రీకృష్ణునికి పాలు ఇవ్వడం కోసం మళ్ళీ శ్రీకృష్ణుని వద్దకు వస్తుంది. అయితే అక్కడ శ్రీకృష్ణుడు ఉండకపోగా కుండ పగలగొట్టి ఉంటుంది, వెన్నంతా ఆగమాగం చేసి ఉంటుంది. దాంతో యశోదామాత ఈ పనుల్ని చేసింది మన కొండ కృష్ణుడే అని గుర్తుపట్టి కృష్ణుని మీద కోపం వస్తుంది యశోదామాతకు. కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రీకృష్ణుడు అప్పటికే భయపడుతూ ఉంటాడు. సరే, కుండ అయితే పలగొట్టేస్తాడు, వెనని తీసుకొచ్చి కోతులకైతే పెట్టేస్తాడు, కానీ తల్లి ఏమంటుందో అని తనకి భయం ఉంటుంది కదా. అలా శ్రీకృష్ణుడికి తల్లి ఏమంటుందో అన్న భయంతో వెళ్ళి రోలు మీద కూర్చొని వెన్నె తింటూ ఉంటాడు. ఓకే, ఇంతలో యశోదామాత కర్ర పట్టుకొని రావడం చూసి ఇక బెరుకుగా భయంగా తల్లి వైపు చూస్తుంటాడు. ఇక యశోదామాత కర్ర పట్టుకొని శ్రీకృష్ణుని కొట్టడం కోసం వచ్చేసరికి ఇక శ్రీకృష్ణుడు పరుగు. ఇక అలా కొద్దిసేపు పరిగెత్తారు. శ్రీకృష్ణుని పట్టుకోలేకపోతుంది. అలా చాలాసేపటి తర్వాత ఇక శ్రీకృష్ణుడు తల్లి కష్టపడుతుందని చెప్పేసి తల్లికి దొరికిపోయాక అమాయకంగా తల్లి వైపు చూస్తాడు శ్రీకృష్ణుడు. అలా అమాయకంగా చూస్తున్న శ్రీకృష్ణుని దండించబుద్ధి కాదు యశోదామాతకు. ఎమ్మటే యశోదామాత ఏం చేస్తుంది, లేదు, నా శ్రీకృష్ణుని నేను కొట్టను అని చెప్పేసి ఆ కర్ర అక్కడ పడేస్తుంది. కానీ మరి గారాబం చేస్తే మరి శ్రీకృష్ణుడు పెద్ద పెరిగాక ఆగమవుతాడు కదా, మరి ఎట్లయినా శ్రీకృష్ణుని దండించాల్సిందే అని యశోదామాత మనసు రాయి చేసుకొని మరి ఎలా దండించను అని చెప్పేసి ఇక లాభం లేదు, ఈ రోలుకి తాడు పెట్టి శ్రీకృష్ణుని కట్టేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది యశోదామాత. అనుకొని ఒక పెద్ద తాడుని తీసుకొచ్చి శ్రీకృష్ణునికి కడుతుంది. కట్టి రోలుకు కడదామని చూస్తే 2 అంగుళాలు తక్కువ పడుతుంది ఆ తాడు. 2 అంగుళాలు తక్కువ పడింది కదా అని చెప్పేసి యశోదామాత ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తాడు తీసుకొని వస్తుంది. అలా దాన్ని జాయింట్ చేసి మళ్ళీ కట్టాలని చూస్తుంది. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ పడుతుంది. అలా ఎన్నిసార్లు చేసినా కూడా 2 అంగుళాలు తక్కువ పడుతుండటంతో ఏంటి ఇలా అవుతుంది అని ఒకవైపు మురిసిపోతూనే ఇంకోవైపు ఏంటి విచిత్రం, ఎట్లా జరుగుతుంది ఏంటి అని ఒకవైపు
అనుమానపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో తల్లి కష్టపడడం చూసి ఇక మా అమ్మని ఇంతకన్నా ఎక్కువ కష్టపెట్టద్దులే అని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, తల్లి తాడు పెట్టి కట్టడానికి పర్మిషన్ ఇస్తాడు. ఇక ఆ విధంగా 2 అంగుళాల తాడు కూడా సరిపోను వస్తుంది. ఇక యశోదామాత ఏం చేస్తుంది, శ్రీకృష్ణుడిని ఆ చెక్క రోలుకి కట్టేస్తుంది. చెక్క రోలుకి శ్రీకృష్ణుని కట్టేసి తాను లోపల పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతుంది యశోదామాత. అలా వెళ్ళిపోయేసరికి ఇక శ్రీకృష్ణుడికి ఇంకా కోపం వస్తుంది. ఫస్ట్ పాలియలేదు, పాలియకుండా పొయ్యి పని చేసుకోవడానికి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు నన్ను కట్టేసి మళ్ళీ పని చేసుకోవడానికి పోయింది. ఇక నేను ఊరుకోను అని యశోదామాత మీద శ్రీకృష్ణుడికి కోపం వచ్చి ఇంతకన్నా పెద్ద ఆగం చేయాలి, కుండ బలగొట్టడం కాదు, వెన్నె తినేసేయడం కాదు, వెన్నె కోతులకు పెట్టడం కాదు, ఇంతకన్నా పెద్ద ఆగం చేయాలని ఇక శ్రీకృష్ణుడు ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి ఆ ఎదురుగా ఉన్న 2 యమార్జున వృక్షాలు అంటే మధ్య వృక్షాలు, ఒక 2 వృక్షాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో, వాటిని కూలగొట్టాలని ప్లాన్ చేస్తాడు శ్రీకృష్ణుడు. దాంతో ఆ చెక్క రోలుని పట్టుకొని తనతో సహా అంటే బలంగా గుంజుకుంటూ వచ్చేస్తాడు శ్రీకృష్ణుడు. తాడు కట్టింది కదా ఆ రోలుకి, ఆ రోలు కూడా శ్రీకృష్ణునితోటి వచ్చే విధంగా బలం పెట్టి ఆ రోలును గుంజుకుంటూ ముందుకు వస్తాడు శ్రీకృష్ణుడు. అలా రావడంతో ఆ రోలు ఆ 2 వృక్షాలకి ఒకేసారి గుద్దుకుంటుంది రోలు. దాంతో 2 వృక్షాలు ఫెళ్ళమని పడిపోతాయి. పడిపోయేసరికి దాంట్లోంచి విచిత్రంగా ఒక 2 దేవతలు వస్తారు. 2 దేవతలు వచ్చి శ్రీకృష్ణునికి నమస్కరించి, మేము కుబేరుని కుమారులం, శాపవశమున ఇలా మధ్య వృక్షాలుగా ఉన్నాము, మీ పాద స్పర్శ వల్ల మాకు శాప విమోచనం కలిగింది తండ్రి అని చెప్పి ఆ శ్రీకృష్ణునికి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. మరి శ్రీకృష్ణునికి ఆల్రెడీ తెలుసు ఆ 2 వృక్షాలు శాప విమోచనం కానుంది నా చేతిలో అని తెలిసే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకి పునర్జన్మనివ్వడం కోసమే అలా వెళ్ళి రోలుతోటి తన పాదాలు తగిలే విధంగా కొడతాడనమాట. సరే, ఓకే. ఇంతలో అసలు 2 దేవతామూర్తులైతే వచ్చారు. అసలు ఎవరు వారెందుకు శాపాన పడ్డారు అనే కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారిరువురు కూడా కుబేరుని కుమారులు. ఓకే ఫ్రెండ్స్, కుబేరుని కుమారులు. ఒకరు నల కుబేరుడు, రెండవ వాడు మణిగ్రీవుడు. ఈ 2 కూడా కుబేరుని కుమారులు. మరి ఈ కుబేరుని కుమారులు నారద మహర్షి వల్ల శాపాన పడతారు. ఓకే ఫ్రెండ్స్, నారదుడు వీరిద్దరికి కూడా శాపాన్ని ఇస్తాడు. మరి ఎందుకు శాపాలు ఇస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నల కుబేర మణిగ్రీవులు 2 కూడా కుబేరుని కొడుకులు కదా. మరి కుబేరుడు శివుని భక్తుడు కదా. శివుని భక్తుడి వల్ల, ఆయన దయ వల్ల ఇతనికి ఎంతో సంపద చేకూరింది. ఆయన భక్తికి అవధులు లేవు, ఆయన సంపదకు అవధులు లేవు. ఇలా కుబేరుడు బాగా ఉన్నవాడు అవడంతో ఆ కుబేరుని పిల్లలైన వీరు కూడా విలాసాలకు అలవాటు పడతారు. విలాసాలకు అలవాటు పడి ఒకరోజు శివుని యొక్క కైలాస పర్వతంలో ఉన్న మందాకిని ఉద్యాన ప్రాంతానికి వీరిద్దరు కూడా ఒక 2 స్త్రీలను తీసుకొని సరదాగా వెళతారు కుబేరుని పిల్లలు. అలా వెళ్ళి జలకాలాడుతూ ఉంటారు, మైమరచిపోతుంటారు. ఇక కన్ను వెన్ను కానకుండా చక్కగా ఆ జలాశయంలో ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుంటూ సరదాగా ఆడుకుంటున్నారు ఆ నలుగురు. అలా పరవశించిపోతున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు. నారద మహర్షి వచ్చి
చూసేటప్పటికి ఆ ఇద్దరు స్త్రీలు గబగబా తన బట్టలు సరిచేసుకొని వారిద్దరు కూడా నారద మహర్షికి నమస్కారం చేస్తారు. కానీ మద్యం మత్తులో ఉన్న కుబేరుని పిల్లలు నారద మహర్షిని పట్టించుకోకపోవడంతో నారద మహర్షికి సహజంగానే కోపం వస్తుంది. కోపం వచ్చి వారిద్దరికీ కూడా శాపం పెట్టాలని అనుకుంటాడు. కానీ నారద మహర్షి నైజం శాపాలు పెట్టే నైజం కాదు కదా ఆయనది. సో వీరికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆయన ఏం చెప్తారంటే, మీరు 100 సంవత్సరాలు భూమి మీద యమార్జున వృక్షాలుగా జీవించండి అని చెప్పి శాపం పెడతాడు. శాపం పెట్టి మళ్ళీ ఆయనే శ్రీకృష్ణుని పాదాలు తగిలినప్పుడు మీకు మళ్ళీ పునర్జన్మ లభిస్తుంది, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు అని చెప్పేసి నారద మహర్షి చెప్తారు. ఈ విధంగా యమార్జున వృక్షాలుగా 2 నందకుమారుని ఇంట పెరుగుతారు. ఆ 2 వృక్షాలకే ఇప్పుడు శాప విమోచనం కలిగింది శ్రీకృష్ణుని వల్ల. అర్థమైందా ఫ్రెండ్స్? కానీ ఇంకా మన శ్రీకృష్ణుడు మాత్రం రోలుకే కట్టబడి ఉన్నాడు. తర్వాత స్టోరీ ఏం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe. Thank you for watching.